వెల్కమ్ టు హెచ్ టుడే. చంద్రబాబు పాపాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేద్దాం. శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ మరియు రాజాం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ డాక్టర్ రాజేష్ తలే తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరగకుండానే జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, లడ్డూ పవిత్రతను చంద్రబాబు అప్రవిత్రం చేశారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేసేందుకు జగనన్న పిలుపు మేరకు శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్, 4 మండలాల ముఖ్య నాయకులు వెళ్లి అంతకాపల్లి మొగిలి వలన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సూపర్ 6 పథకాలలో ఒకటి కూడా అమలు చేయలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డూను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారని అన్నారు. నిజంగా కల్తీ జరిగినట్లయితే కేసును సీబీఐకి అప్పగించి దోషులను శిక్షించాలని కోరారు. 4 సంవత్సరాల కాలం పాటు ఏకధాటిగా నిర్విరామంగా చైర్మన్గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి గారిని మరి అగౌరవపరిచే విధంగా చేసినటువంటి ప్రక్రియ. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు మరి మీరు చాలా సందర్భాల్లో ఎస్వీబీసీ ఛానల్లో చూసి ఉంటారు. అనేక సందర్భాల్లో సుబ్బారెడ్డి గారి తాలూకా సతీమణి ఆమె అనేక సందర్భాల్లోన కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే నేను ఎన్నో సందర్భాల్లోనూ చూశాను. వారి తాలూకు కుటుంబం తాలూకు ఇన్వాల్వ్మెంటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ జరిగేటటువంటి పూజ, అలాగే క్రతువులు, ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైనా ఉన్నాయంటే వాళ్ళు చాలా సిన్సియర్గా పూర్తి భక్తిభావంతో చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తుల్ని మనం తప్పు పట్టడం అన్నది చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కలికాలం, కలియుగం. ఈ కలియుగంలోనైతే నేనైతే ఒకటే మాట చెప్తాను. ఇంతకుముందు అనేవారు ఏదైనా పాపం చేస్తే దీని తాలూకా పరిహారం లేకపోతే దీని తాలూకా ఫలం వచ్చే జన్మలో ఉంటుందని. కానీ ఈ కలికాలంలో ఏమవుతుందంటే ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేశారో, ఏదైతే తప్పుడు మాటలు ఆడారో, ఖచ్చితంగా ఇది వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి దీంట్లో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరెవరైతే దీని పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావంతో మాట్లాడుతున్నారో దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మరి ప్రెస్ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంత కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో అందరూ ఇచ్చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మరి సామూహికంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందరూ ప్రతి ఒక్కరికి కూడా. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబుకి పట్టే దశది గోవిందా గోవింద గారి పిలుపు మేరకు ఇక్కడ హాజరైనటువంటి ముఖ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు, అలానే వివిధ స్థాయిలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే 2024 ఎలక్షన్లో ఏవైతే అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కారో చంద్రబాబు నాయుడు గారు, ఈ 100 రోజుల్లో ఆ యొక్క సూపర్ 6 అని చెప్పడం ఏదైతే జరిగిందో వాటిని పూర్తిగా విస్మరించడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే కాకుండా మొన్న జరిగిన వరదల్లో విజయవాడలో ఎలా అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి, అలానే ఇవే కాకుండా ఆడవాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఎలా మనం చూసాము. కొన్ని హాస్టల్లో ఏమేమి అనైతిక కార్యక్రమాలు జరిగాయో వాటి మీద కూడాను సరైన యాక్షన్ తీసుకోలేని దుస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉందనే చెప్పాలి. ఇవి కాకుండా వివిధ రంగాల్లో అన్ని రకాలుగా వైఫల్యం చెంది శోచనీయాంశం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వైఫల్యం చెందిన తెలుగుదేశం పార్టీ ఈ లడ్డూ మీద అనవసరం, నిజంగా లడ్డూలో ఏమైనా తప్పు జరిగితే మీకు నిజంగా దమ్ముంటే మీరు సిబిఐతో ఎంక్వైరీ చేసి దోషుల్ని ఇవే కాకుండా ఇలాంటివి కులాలకు, మతాలకు ఇలాంటి రాజకీయాలను ఆపాదించడం సరికాదనేది నా అభిప్రాయం. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఈరోజు అధికారంలో ఉన్నారు. ఆయన చేయాల్సి పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా
జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు బ్రహ్మోత్సవాల్లో పలు సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలను సమర్పించుకోవడం ఎన్నో సందర్భాల్లో ఆయన వెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావద్దనడం చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అలా ఉంటే సామాన్యులకు ఎలా ఉంటుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ని అన్నింటినీ పక్కన పెట్టి ఇదేదో ఈ తెలివితేటలన్నింటినీ కూడాను ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలకు మంచి జరిగే వాటి మీద దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఇవేవైతే మీరు సూపర్ 6 అని చెప్పారో వాటిలన్నింటినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. ఆ అన్నింటినీ అమలు పరచాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలానే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మీరు చేస్తే మా వంతు సహకారం మేము అందిస్తాము. అంతేకాని ఇలా మతాలను కులాలను రెచ్చగొట్టడం అనేది చేస్తే ప్రజలే కాదు ఆ దేవుడు కూడాను మిమ్మల్ని క్షమించరని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. అలానే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ఈరోజు కలిసి ప్రత్యేక పూజలు చేసి మా నియోజకవర్గమే కాకుండా మొత్తం